ఏంటి? నేనేదో మీ చెల్లితో గొడవ పడుతున్నాను అని చెప్పావంట? అదేంటి? మీరేం గొడవ పడలేదా? అంటే ఏంటన్నయ్య? మేం గొడవపడి ఈ పెళ్లి ఆపేసుకోవాలన్నా నీ ఉద్దేశం? అయ్యో, నేను అలా ఎందుకంటాను శ్రావ్య. ఆ, ఎవరో ఎవరో వచ్చి నాతో నాతో అంటేనే నేను నాన్నతో చెప్పాను, అంతే. సరే సరే, ఇందిర ఎక్కడ్రా? అవును, ఇందిర కొలీగ్ అశోక్ కుమార్ వచ్చాడు కదా, అతనెక్కడా? అది అశోక్ కుమార్ వెళ్ళిపోయాడు నాన్న. రే, వెళ్ళిపోవడం ఏంట్రా? మరి ఇందిర ఏడి? అది ఇంద్ర రాలేదు నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? అదే నాన్న, ఇందిర రాలేదు. రాకపోవడం ఏంట్రా? వస్తానని చెప్పాడుగా. పైగా అక్కడి నుంచి అతని కొలీగ్ వచ్చినప్పుడు వీడు రావడానికి ఏమైంది? ఫోన్ చేయి వాడికి. నేను ఇప్పుడే వాడితో మాట్లాడాలి. నాన్న 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 పొద్దు నుంచి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు నాన్న. ఎందుకు? ఎందుకంటే వాడు కాశ్మీర్లో లేడు నాన్న. కాశ్మీర్లో లేడా? మరెక్కడున్నాడు? ఏమైంది వాడికి? వాడు బానే ఉన్నాడు కదా? వాడికేం కాలేదు కదా? రే, చెప్పరా, చెప్పరా. నాన్న ఏం కాలేదు, బానే ఉన్నాడు. మరెందుకు రాలేదురా? వాడు వస్తానన్న మాట నిజం, రావడానికి బయలుదేరిన మాట నిజం. కానీ చివరి నిమిషంలో ఒక ఆపరేషన్ పని మీద బంగ్లాదేశ్ పంపించారంట. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక, చెప్తే మీరు ఒప్పుకోరని మీకు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడంట నాన్న.